ప్రజా గాయకుడు గద్దర్ అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో జరగబోతున్నాయి. మధ్యాహ్నం 12 గంటల వరకు గద్దర్ భౌతికాయాన్ని ఎల్బీ నగర్ స్టేడియంలో ఉంచుతారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత ఎల్బీ స్టేడియం నుంచి బషీర్బాగ్ చౌరస్తా జగ్జీవన్ రామ్ విగ్రహం మీదుగా గన్ పార్క్ వైపు అంతిమ యాత్ర సాగుతుంది. అనంతరం గద్దర్ అల్వాల్లో స్థాపించిన మహాబోధి విద్యాలయ ప్రాంగణంలో అంత్యక్రియలు నిర్వహించబోతున్నారు. ఎల్బీ స్టేడియంలో గద్దర్ భౌతికాయానికి నివాళి అర్పించేందుకు పెద్ద సంఖ్యలో అభిమానులు వస్తున్నారు. ఉదయం నుంచే క్యూ కట్టారు. 10 గంటలకు ఎల్బీ స్టేడియంకు చేరుకున్నారు సీఎం కేసీఆర్. గద్దర్ భౌతికాయానికి నివాళి అర్పించబోతున్నారు. ఆ తర్వాత 2 గంటలకు అంతిమ యాత్ర మొదలవ్వబోతుంది. రైట్, అయితే మధ్యాహ్నం 12 గంటల వరకు గద్దర్ భౌతికాయాన్ని ఎల్బీ స్టేడియంలో ఉంచబోతున్నట్టు తెలుస్తోంది. సో ఇదే విషయంపై మరింత సమాచారం మా ప్రతినిధి సతీష్ ఎల్బీ స్టేడియం నుండి లైవ్ లో అందిస్తారు. సతీష్, చెప్పండి. మనం ప్రెసెంట్ అయితే ఒక షెడ్యూల్ ని చూస్తున్నాము. 12 o'clock వరకు అక్కడే ఉంచుతారని తెలుస్తోంది. సో ప్రెసెంట్ అక్కడ సిచ్యువేషన్ ఏంటి? ఎస్ సర్తాజ్, ఎల్బీ స్టేడియంలో ఒక్కొక్కరిగా అభిమానులు గద్దర్ని చూడడానికి చివరిసారిగా చూసి ఆ భౌతికాయాన్ని సందర్శించి నివాళులర్పించేందుకు ఒక్కొక్కరుగా అభిమానులతో పాటు ఇటు ప్రజా గాయకులు నాయకులతో పాటు ప్రజాప్రతినిధులు కూడా వస్తున్నారు. ఎందుకంటే చివరిసారిగా గద్దర్ని స్మరించుకుంటూ అతని యొక్క అనుభవాలను కూడా గుర్తు చేసుకుంటూ అందరూ కూడా నివాళులర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇటు ప్రజా గాయకుడైనటువంటి గద్దర్ ప్రజా యుద్ధ నౌకగా పేరుంది. ఎందుకంటే ప్రజా సమస్యలే ఎజెండాగా ప్రజల గొంతుగా కూడా ఎన్నో సమస్యలపై కూడా మాట్లాడినటువంటి గద్దర్ ఇక్కడ లేడనే విషయాన్ని కూడా ప్రతి ఒక్కరు కూడా జీర్ణించుకోలేకపోతున్నారు. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతున్నాయి. మరోవైపు ప్రత్యేకంగా ఇటు ప్రజల సందర్శనంతో కూడా ఇక్కడ ఎల్బీ స్టేడియంలో ఉంచారు. ఇక్కడ చూసుకోవచ్చు అన్ని టెంట్లు కూడా వేశారు, కుర్చీలు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఎందుకంటే క్రౌడ్ కూడా చాలా ఎక్కువ పెద్ద ఎత్తున కూడా వచ్చే అవకాశం ఉంది కాబట్టి దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా ఇప్పుడే పూర్తయ్యాయి. అయితే మధ్యాహ్నం 12 గంటలకు కూడా ఇక్కడ అంతిమయాత్ర కూడా ప్రారంభమవుతుంది. ఇక్కడి నుంచి గన్ పార్క్ తీసుకెళ్తారు. గన్ పార్క్ దగ్గర కోసేపు అక్కడ గద్దర్ ప్రాతిపదిక నుంచి అక్కడ పాటలు కూడా పాడతారు. పాడిన తర్వాత వాళ్ళందరూ కూడా నివాళులర్పిస్తారు. దాని నుంచి ఇటు గన్ పార్క్ మీదుగా ఇటు వాళ్ళ స్వస్థలమైనటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి ఇంటి కూడా తరలిస్తారు. అక్కడ భూకు సంబంధించినటువంటి భూ విద్యాలయానికి సంబంధించినటువంటి ఒక విద్యాలయం కూడా అతని అంతిమ సంస్కారాలు కూడా నిర్వహిస్తారు కూడా ఇప్పటికే ప్రకటించ జరిగింది. ఇక్కడ చూసుకోవచ్చు కౌలు కళాకారులంతా కూడా గద్దర్కి నివాళులర్పిస్తూ పాట రూపంలో నివాళులర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇక్కడ ప్రజెంట్ మనతో పాటు కొంతమంది తూప్రా నుంచి వచ్చినటువంటి అభిమానులు ఉన్నారు. వాళ్ళు పాట రూపంలో గద్దర్ కూడా నివాళులర్పిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. వీళ్ళతో మాట్లాడుతున్నాం. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు మీరు? మేము జిల్లాలో కూడా దసనాని కలిగి బేగబుడిగా జంగాలం ఎల్లవైన కళాకాలం గొప్ప కళాకారుడు. మొన్న సాయి చందు వచ్చినప్పుడు కూడా పోయినాం. అక్కడ కూడా మేము పాటలు పాడాము. ఆయన తోటి తిరిగాం. ఈయన తోటి కూడా మేము తిరిగినాం. గొప్ప కళాకారుడు. మేము వచ్చినాం. అందుకే ఆయన పద్ధతితోటి మేము వచ్చినాం. మేము ఎప్పుడైనా ఎక్కడైనా మా బుడిగ జంగాలు కళాకారులం, గొప్ప కళాకారులం. సూపే శృంగారము పలికే బంగారము గదరన్న వెళ్ళిపోయే దయగల్ల గదరన్న ఎర్రజెండ ఎక్కేను దయవో దైవ బలగమంత వచ్చేను దయగల్ల గదరన్న బల సూపే శృంగారము పలికే బంగారమా బలగమంత వచ్చేను దయగల్ల గదరన్న గొప్ప కళాకారుడు మొత్తం వచ్చేను. నీకు నాకు సారైనా ఇల్లే ఇటుపైన దేగల్లగరన్న జెండా పెట్టుకొని ఎర్ర సైన్యమైన తీసినాడమ్మా రిక్షోడు కూడాను తీసి
చేసినాడమ్మ ఊరు పడగూడాను 33 ఊర్లైనా పేరు వాయనమ్మ దయగల్లగా తండ్రి గదరన్న కూడాను గొప్ప కళాకారుడు అయ్యో ఓ దైవ ఎగనాడమ్మ అయ్యో ఓ దైవ చక్కని కళాకారుడు బిడ్డ ఉండడమ్మ అయ్యో ఓ దైవ దేశమంతా కూడాను పేరు వాయను గదరన్న కూడాను కాళ్ళకు గజ్జాలు అడిగినన్ని రోజులు అరిగిపోయాను గజ్జలకు చాలా ఏను గజ్జలకు అయ్యాను సారు అయ్యాను భార్య ఉంటుంది గోదావరి ఎక్కేను ఆవుతకు పట్టేను ఆ సంకర్షం అంతేను ఎదికి నాకు సాగేనా అయ్యో ఓ దైవ బలిగమంతా వచ్చాను గా తండ్రి కూడా గొప్ప కళాకారుడు అయ్యో ఓ దైవ దయగల్లగా తండ్రి అయ్యో ఓ దైవ పేరు అవ్వాలే అయ్యో ఓ రామ ఆయన పుట్టింది కూడాను బాల బాల తూ పురాణు కూడాను బాల తూ పురాణ జాష్టన బాల బాల పుట్టిండు ఆయన బాల హైదరాబాదులో బాల బాల పెరిగిండు ఆయన. రైట్, థ్యాంక్ యూ సతీష్. అయితే దీని గురించి మరింత సమాచారం మా ప్రతినిధి రానా లైవ్ లో అందిస్తారు. రానా చెప్పండి, మనం ప్రెసెంట్ చూస్తున్నాము ఎల్బీ స్టేడియంలో లైవ్ నైతే చూసాము. ప్రెసెంట్ మీరు ఎక్కడున్నారు, అక్కడ సిచ్యువేషన్ ఏంటి? సర్దార్ ప్రస్తుతం మనము అల్వాల్లో ఉన్నటువంటి మహాబోధి విద్యాలయ స్కూల్ దగ్గర ఉన్నాము. ఈ స్కూల్ అంటే గద్దర్ గారికి చాలా ఇష్టము. ఆయన ఈ సొసైటీని నమ్ముతున్న పరిస్థితి కనబడుతుంది. ట్రస్ట్ ద్వారా కూడా ఇక్కడ ఉన్నటువంటి నర్సరీ నుంచి కూడా 10th క్లాస్ వరకు కూడా ఈ స్కూలు నడుపుతున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడే గద్దర్కి సంబంధించినటువంటి ఫైనల్ రైట్స్ కార్యక్రమం అనేది జరుగుతుంది. ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి పూర్తి ఏర్పాట్లన్నీ కూడా మనం విజువల్లో చూస్తున్నాము. మొత్తం అన్ని అధికారులు దాదాపు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ అందరూ కూడా వచ్చారు. దాదాపు ఉదయం నుంచి కూడా ఇదే కార్యక్రమాలను కూడా చేస్తున్న పరిస్థితి ఏర్పడుతుంది. ప్రస్తుతం మనం మా అధికారులతో మాట్లాడదాం ఎలాంటి ఏర్పాట్లు చేస్తున్నారన్న దానిపై కూడా. ఎందుకంటే ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే అంతిమయాత్ర అనేది స్టార్ట్ కాబోతుంది కాబట్టి ఎల్బీ స్టేడియం నుంచి కూడా ఇక్కడ కూడా దాదాపు 8,000 నుంచి కూడా 10,000 వరకు కూడా వచ్చే అవకాశం ఉంది. కాబట్టి దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అనేది ఎలా ఉండబోతుందనే దానిపై కూడా ఒకసారి మనం అధికారులతో మాట్లాడడానికి ప్రయత్నిద్దాము. సార్ చెప్పండి, ఎందుకంటే ఇక్కడ అల్వాల్లో చాలా ఎక్కువ క్రౌడ్ వచ్చే అవకాశం ఉంది. 12 గంటలకు అంతిమ యాత్ర అనేది స్టార్ట్ అవుతుంది. ఇక్కడ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి సార్? ఇప్పుడు గద్దర్ గారి అంత్యక్రియల్ని అధికార లాంఛనాలతో చేయమని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది. దానికి అనుగుణంగా ప్రభుత్వం అన్ని సిబ్బందులు అంటే పోలీస్ సిబ్బంది, రెవెన్యూ సిబ్బంది, మా మున్సిపల్ సిబ్బంది 3 సిబ్బందులు సమన్వయంతో ఈ అంత్యక్రియల్ని పకడ్బందీ చేయడానికి ప్రయత్నాలు చేస్తున్నాము. దానికి అనుగుణమైన అన్ని చర్యలు తీసుకున్నాము. సో ఈ ఎక్కడైతే క్రౌడ్ ఏదైతే ఉందో ఆ క్రౌడ్ని నియంత్రించడానికి, క్రౌడ్ని పర్ఫెక్ట్ చేయడానికి R&B వాళ్ళ సహాయంతో బార్కెట్ నిర్మించి ఆ బార్కెట్ల సహాయంతో ఎలాంటి ఎవ్వరికి ఎలాంటి అసౌకర్యం లేకుండా చేయడానికి మేము తగిన ఏర్పాట్లు, తగిన చర్యలు తీసుకుంటున్నాం. సో అదే డిపార్ట్మెంట్ అయితే పూర్తి స్థాయిగా వచ్చేటువంటి అభిమానులు పెద్ద ఎత్తున వస్తారు కాబట్టి పార్థివ దేహాన్ని సందర్శించడానికి ఉదయం నుంచి కూడా ఇప్పటికే ఎల్బీ స్టేడియంలో కూడా అక్కడ పెద్ద ఎత్తున కూడా కలవులు, కళాకారులు కూడా అందరూ వచ్చి నివాళులు అర్పిస్తున్న నేపథ్యంలో ఇక్కడ ఏదైతే అంతిమ సంస్కారాలు జరిగేటువంటి ప్లేస్ ఏదైతుందో ఈ ప్లేస్ దగ్గర పెద్ద ఎత్తున కూడా ఉదయం నుంచి కూడా అధికారులు కూడా మొత్తం ఏర్పాట్లన్నీ కూడా వాళ్ళు చూస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఎందుకంటే ఇక్కడ వచ్చేటువంటి విఐపీలకు కానీ, అలాగే పోలీస్ డిపార్ట్మెంట్ కానీ, అలాగే పెద్ద ఎత్తున రాజకీయ నాయకులందరూ కూడా ఇక్కడ కూడా వచ్చే అవకాశం ఉన్న నేపథ్యంలో సో దీని ఏర్పాట్లకు సంబంధించినట్టు పూర్తి స్థాయిలో కూడా జరుగుతున్న పరిస్థితి కనపడుతుంది. మరికొంతమందితో మాట్లాడడానికి ప్రయత్నిద్దాం. సో ఎలా ఉండబోతుంది, ఎంతమంది వచ్చే అవకాశం ఉంది, ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? ఇప్పుడు ఇవన్నీ కూడా చాలామంది ఇక్కడికి రావడానికి ఎల్బీ స్టేడియం దగ్గర కూడా వస్తున్నారు. మరి ఇక్కడ కూడా రావడానికి ఆస్కారం ఉంటుంది కాబట్టి కొద్దిగా రిస్ట్రిక్టెడ్ ఫ్యామిలీ మెంబర్సు, ఇంపార్టెంట్ వాళ్ళని ఇక్కడికి రావాలని అఫీషియల్స్ కూడా చెప్పడం జరుగుతుంది. ఎందుకంటే వారు అందరికీ ఆప్తుడు, ఒక పాటల ద్వారా అందరినీ ఎంతోమందిని చేతపరిచిన వ్యక్తి కాబట్టి వారికి ఉన్న అనుబంధము స్థానికంగా మాకు కూడా ఉన్న అనుబంధం. నేను మరి రేవంత్ రెడ్డి గారి కూడా నిన్నటి నుంచి అంటే వారికి సంబంధ సన్నిహితాలు ఉన్నాయి.
రాహుల్ గాంధీ గారిని కూడా లాస్ట్లో సభలో కలవడం జరిగింది, ఖమ్మం సభలో. కాబట్టి ఇప్పుడు ఆలింగనం కూడా చేసుకున్నారు. ఆలింగనం చేసుకున్నారు, ముద్దు కూడా, ప్రేమతో ముద్దు కూడా పెట్టిండు. భావి ప్రధానిగా కూడా రాహుల్ గాంధీ గారిని చూడాలని తనే చెప్పిండు. కాబట్టి మేమందరం కూడా కాంగ్రెస్ పార్టీ వాళ్ళం ఇక్కడ ఈ పర్యవేక్షణ చేస్తున్నాం అధికారులతోటి. తప్పకుండా ఇది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ తోటి అటాచ్ అయ్యి వారి అంతిమ క్రియలు చాలా ఒక అంటే శ్రద్ధాంజలితో, ప్రేమతో ఘటించాలని ప్రతి ఒక్కరు కూడా ప్రయత్నం చేయాలి. ఎల్బీ స్టేడియం నుండి స్టార్ట్ అయ్యే అంతిమయాత్ర మొదటగా వారి ఇంటి దగ్గరికి వస్తుందా లేకపోతే డైరెక్ట్ ఇక్కడికి వస్తా పార్థివ దేహం? ఎల్బీ స్టేడియం నుంచి స్తూపం దగ్గరికి వెళ్తుంది, అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి స్తూపం నుంచి ఇంటికి రావడం జరుగుతుంది. ఇంటికాడ కొన్ని ఫార్మాలిటీస్ వాళ్ళు ఉంటాయి కదా, అది అయిన తర్వాత ఇక్కడ నుంచి ఇల్లు 200 మీటర్లే ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి ఇక్కడికి రావడం జరుగుతుంది. సో ఇది చెప్తున్నారు. మొదటగా అయితే ఎల్బీ స్టేడియం దగ్గర స్టార్ట్ అయిన తర్వాత అమరవీరుల స్తూపం దగ్గరికి వెళ్ళి అక్కడ అమరవీరులకు అక్కడ నివాళులు అర్పించిన తర్వాత ఆ పార్థివ దేహాన్ని కాసేపు అక్కడ పెట్టి తర్వాత వెంటనే అంతిమయాత్ర ద్వారా కూడా డైరెక్ట్గా అల్వాలో తన ఏదో బౌద్ధనగర్ ఉందో ఆ బౌద్ధనగర్ దగ్గరికి రాబోతున్నారు. అక్కడ పార్థివ దేహాన్ని అక్కడ కొన్ని పనులు వర్క్స్ ఏదైతే ఉన్నాయంటే ఫార్మాలిటీస్, ఆ ఫార్మాలిటీస్ అన్నీ కూడా అక్కడ ఫినిష్ చేసిన తర్వాత ఫైనల్గా ఇక్కడికి తీసుకురాబోతున్న పరిస్థితి పడుతుంది. ఇప్పుడు మనం విజువల్లో చూస్తున్నాం. మొత్తం ప్రోటోకాల్కి సంబంధించినటువంటి ప్రభుత్వ లాంఛనాలతో జరగబోతుంది కాబట్టి దాని దగ్గరగా బ్యారికేడ్లు వేయడం కానీ ఇవన్నీ కూడా ఆ పనులు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడ ఉదయం నుంచి కూడా మొత్తం 3 డిపార్ట్మెంట్లు, ఇటు రెవెన్యూ డిపార్ట్మెంట్ కానీ, మున్సిపల్ డిపార్ట్మెంట్ కానీ, పోలీస్ డిపార్ట్మెంట్ కానీ 3 డిపార్ట్మెంట్లు కూడా చాలా సమన్వయంతో కూడా ఇక్కడ ఉన్నటువంటి ఫైనల్ రైడ్స్ కోసం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. డీసీపీ సందీప్ గారు కూడా వచ్చి ఇక్కడ పర్యవేక్షించారు. పైగా ఇక్కడ క్రౌడ్ అనేది ఎక్కువగా వస్తున్న నేపథ్యంలో పూర్తిగా ఈ ఎల్వాళ్ళు బౌద్ధనగర్ ఉన్న ప్రాంతం కానీ ఎక్కడైతే ఇటువైపు అంతిమ యాత్ర స్టార్ట్ కాకపోతే ఇక్కడైతే పెద్ద ఎత్తున ట్రాఫిక్ నిబంధనలు అనేది కూడా పెట్టడం జరిగింది. పెద్ద ఎత్తున కూడా ఎవరికి కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా ఇక్కడ ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. ఇక్కడైతే ఇప్పుడు మనం విజువల్లో చూడబోతున్నాం. ఇక్కడైతే మెయిన్ ప్లేస్, ఇక్కడ అంతిమ క్రియలు ఇక్కడ అయితే జరగబోతున్నాయి. ఇక్కడ మనం విజువల్ ఇప్పుడైతే మనం పోలీస్ ఆఫీసర్స్ ఇక్కడ నిలబడినాయి. ఈ ప్లేస్లో మాత్రం ఇక్కడ పోలీసుల నుంచి కూడా హానరీ అనేది కూడా ఉండబోతుంది. ఇక్కడ ఈ ప్రాంతం అంతా కూడా పూర్తిగా రిస్ట్రిక్టెడ్ ఏరియాగా ఉంటుంది. ఇక్కడ మొత్తం బ్యారికేడ్లు కూడా కడతారు. కేవలం ఇక్కడ పోలీస్ ఆఫీసర్స్ మాత్రమే ఉంటారు. అటువైపు మాత్రం ఎవరైతే ఇప్పుడు మనం విజువల్లో చూడబోతున్నాం ఆ ఏరియా మాత్రం ఎవరైతే ప్రముఖులు వస్తారో, రాజకీయ నాయకులు కానీ వీళ్ళందరూ వస్తారు. వాళ్ళు అక్కడ కూర్చొని అంతిమ సంస్కారం చేయడానికి చేస్తున్న పరిస్థితి కనపడుతుంది. సో అది దాంతోపాటు ఇటువైపు ఫ్యామిలీ మెంబర్స్కి అంతా కూడా లెఫ్ట్ సైడ్లో మాత్రం మొత్తం ఫ్యామిలీ మెంబర్స్కి పూర్తి స్థాయిలో కూడా కేటాయించిన పరిస్థితి కనపడుతుంది. సో ఏంటండి, ఏం జరిగింది అసలు లాస్ట్ మూమెంట్లో ఒకసారి మీరు చెప్తారు? బ్రదర్, నా పేరు డాక్టర్ గడ్డం శ్రీనివాస్, పీసీఎస్ రాష్ట్ర నాయకుడిగా పనిచేస్తా ఉన్నా. తెలంగాణ మలిదశ తెలంగాణ ఉద్యమ జేఏసీ ఏర్పాటు చేయడంలో ప్లస్ గద్దరన్నకు మాకు గత 15-20 సంవత్సరాల నుండి కూడా తెలంగాణ ఉద్యమంలో, విద్యార్థి ఉద్యమాలలో, రకరకాల సామాజిక ఉద్యమాలలో యూనివర్సిటీ వేదికగా మాకు ఆయనకు విడదీయని అనుబంధం ఉన్నది. అయితే గద్దరన్న భట్టి గారి పాదయాత్ర, పీపుల్స్ మార్చ్ పాదయాత్ర పేరు మీద ఈ రాష్ట్రంలో, ప్రత్యేక తెలంగాణ రాష్ట్రంలో నీళ్లు నిధులు నియామకాలు జరగలేదురా సీను, నువ్వు ఖచ్చితంగా విద్యార్థి లోకాన్ని ఆర్గనైజ్ చేయి, నేను కూడా బట్టి గారిని వెంబడి ఉంటా, బట్టికి సహకరిద్దాము, బట్టి రూపకంలో తెలంగాణలో ఆశించినటువంటి ఫలితాలు ఇంతవరకు మనకు కళ్ళ ముందర కనిపించలేదు కానీ బట్టి రూపంలో మనము ఈ సమాజానికి ఒక న్యాయం చేద్దాము. చివరిగా ఎప్పుడు కలిసారండి? చివరిగా నేను అసలు మొన్న ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళేంత వరకు కూడా ఉన్నాం. ఆపరేషన్ థియేటర్లకు వెళ్ళేంత వరకు ఉన్నాము. అబ్జర్వేషన్లో నేను, బట్టి గారు, తర్వాత పవన్ కళ్యాణ్ గారు కలవడం జరిగింది. నేను కూడా హెల్త్ విషయాలు ఏంది కనుక్కుందామని అంటే మంచి నన్ను సహకరిస్తుంది. కాకపోతే కాఫ్ ఉంది. ఆ కాఫ్ పవన్ కళ్యాణ్ గారు కలిసినప్పుడు మీరు ఉన్నారా? అంటే ఆయన కొద్ది ముందు వెళ్ళిపోయాడు, నేను తర్వాత వచ్చినాం. బట్టి గారు కూడా అసెంబ్లీ ఆపరేషన్ థియేటర్కి వెళ్ళేటప్పుడు ఆయన ఎవరితో మాట్లాడారా, కుటుంబ సభ్యులతో కానీ మీతో కానీ? మాట్లాడిండు. సీను నువ్వేం భయపడకురా, నేనున్నా, నేను బతికి వస్తా, నేనేం చచ్చిపోను, ఇంకా బతుకుతా, పని చేద్దాం, మీరు ధైర్యంగా ఉండండి, మీ విద్యార్థి లోకాన్ని తర్వాత తెలంగాణ సమాజాన్ని నడిపిద్దాము, ఇంకా నేను బతికే వస్తా, కాకపోతే ఇదేం కదరా, మనం ఎన్నో చూసినాం కదా, ఎన్నో తుపాకీ గుండ్లనే పెట్టి బతికినాము,
ఇది చిన్న ఆపరేషన్ అంటున్నారు. నాకేం కాదు, నువ్వు ధైర్యంగా ఉండు, నేను బతికొచ్చినాక మీరు విద్యార్థి లోకం ఏది ఆశించారో ఆ వైపు పనిచేద్దాము, మీరు ధైర్యంగా ఉండాలని మాకే చెప్పిండు. అయితే పాదయాత్రలో చెప్పినటువంటి సందర్భం ఏంటంటే, అరే నేను ఏడ చనిపోతానో అక్కడే నన్ను సమాధి చేయండి అని చెప్పిండు ఆయన. అన్న అట్లా అన్నకే అని చెప్పేటోడిని, అట్లా అన్నకు అంటే లేదనంటే ఈరోజు అకాల మరణం అన్ఎక్స్పెక్టెడ్గా ఈరోజు ఆయన పరిస్థితులు ఇక్కడ చూస్తూ ఉంటే బాధ అనిపిస్తుంది. కాబట్టి నేను చెప్పేది ఏంటంటే పార్టీలకు అతీతంగానే సో దాని అభిమానులు కానీ చివరి గడియలో ఆయనతో గడిపినటువంటి వ్యక్తులందరూ కూడా తమ అనుభవాల్ని పంచుకుంటున్నారు. రైట్, థ్యాంక్ యూ రానా.